84వ కీర్తన మనం చదువుకున్నాం. మొదటి వచనం చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ కీర్తనలో మరొక వచనాన్ని 10వ వచనం చదువు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్దనుట నాకు ఇష్టము. మనం ఈ సిరీస్ లో ధ్యానిస్తున్నట్లుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పారు, నేను స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు అని చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనంలో నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ నివాసములు ఏ నివాసములు అని మనం ఆలోచిస్తే 17వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపు. ఇక్కడ యేసుక్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థలం, తండ్రి అంటూ ఉన్న నివాసములు ఏంటంటే మనమందరం కూడి రావటమే. మనమందరం కూడా యేసుక్రీస్తు మహిమను చూడడానికి కూడి రావటం. మరి ఇంకా చాలా మంది ఇంటిని వదిలి ఈ ఇంటికి రాలేకపోతున్నారు. మీరు గమనించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ దినములలో వర్తమానము 17వ వచనంలో ఏమని వచ్చిందంటే, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు అని వచ్చింది. అంటే ఈ దినాల్లో మనం ఎక్కువగా సహవాసంలోనే గడపాలి. హెబ్రీ 10:24 కూడా దీన్ని స్థిరపరుస్తుంది. ఏమని? ఆ దినం సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడి రావాలి. మనమందరం కూడా ఒకే చోట ఉండటం అనేది యేసుక్రీస్తు యొక్క రాకను మనం నమ్ముతున్నాం అనే దానికి సూచన. నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను, ఇప్పుడు మనం పాపం విషయంలో చనిపోయామనే అనుభవంలో లేదు, పాప శరీరం విషయంలో సిలువ వేయబడ్డామనే అనుభవంలో లేదు, మనము పాపలోకం విషయంలో చనిపోయామనే అనుభవంలో ఉన్నాం. మరి లోకానికి వేరుగా మనం ఎలాగా కనబడతాం? మనం సంఘంగా కూడుకోవటం వల్ల. మన సంఘంగా కూడుకోవటం వల్ల మనమందరం లోకంతో ఏకీవించట్లేదని అర్థమవుతుంది. కూడికలు జరుగుతున్న సమయాల్లో ఎవరింట్లో వాళ్ళే ఉంటే అది యేసుప్రభు రాకని నమ్మినట్టు కాదు. సమాజంగా కూడి మనం రావట్లేదంటే మనము ఆ దృశ్యాన్ని మనం చూపించట్లేదని అర్థం. కానీ మనము ఆ పిక్చర్ని చూపించాలి. మనమందరం కూడా లోకానికి వేరుగా కూడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాగ్దానం ఏంటంటే లోకమునకు వారసుడవుట. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం, చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం చదువు. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలంగానే కలిగెను. రైట్. పిలుపు అనే
వర్తమానంలో మనం అందరం లోకమునకు వారసులు. లేదా అబ్రహాం ఎవరంటే లోకమునకు వారసుడు. ఎందుకంటే మీరు చూడండి, మెస్పొతోమియాలో మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాములో నుండి ప్రారంభమైన లోకాన్ని చూస్తాం. అబ్రహాము వేరుగా ఉన్న లోకం వేరు, అబ్రహాములో నుండి ప్రారంభించబడిన లోకం వేరు. సేమ్ అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా నోవహు ఎవరు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఎవరికైనా గుర్తుంది ఇక్కడ విశ్వాసమూలముగు నీతి అంటే ఏం చెప్పుకున్నాం? నీతిలో ఒక వారసుడు. రైట్ ఆన్సర్. రైట్, నీతిలో ఒక వారసులు. ఎందుకంటే ఆయన లోకం మీద నేరస్థాపన చేశాడు, లోకం మీద నేరస్థాపన చేశాడు. కాబట్టి ఈరోజు మనము పిలుపు అనే వర్తమానంలో ఉన్నట్లయితే మనమందరం కూడా లోకం మీద నేరస్థాపన చేయాలి. లోకం మీద నేరస్థాపన ఎలా చేస్తాం? నోవాహు ఇంటి వారందరూ ఓడలోనికి రావటం వల్ల చేశారు. మనం ఎవరింట్లో వాళ్లే ఉంటే సమాజంగా కూడడానికి రాకపోతే మనం లోకానికి వారసులమని వెలుగులో నడవట్లేదు. మనం లోకం మీద నేరస్థాపన కూడా చేయట్లేదు. అది మనం ఆలోచన చేయాలి. రేపొద్దున యేసుప్రభు రాగానే మనం అందరం వెళ్ళిపోతాం. మన ఇండ్లలో మనం ఉంటామా? మన ఇళ్ళు ఖాళీ అయిపోతాయి. ఈరోజు కూడా మీటింగ్ అనగానే మన ఇల్లు ఖాళీ అయిపోయింది. ఎవ్వరు తమ ఇండ్లలో ఉండకూడదు. ఎవరింటికి వాళ్ళు లాక్ వేసేసి అందరం కలిసి ఒక చోట గ్యాదర్ అవ్వాలి. అది యేసుక్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన నివాసం. ఆ నివాసంలో మనం ఉండాలి. అందుకనే అన్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం అంటాడు. మీరు చెప్పండి, మనమందరం కలిసి వాక్యం వింటే బాగా వినగలుగుతున్నారా? మీరు ఒక్కడే ఉంటే బాగా వినగలుగుతున్నారు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కలిసి ఉన్నప్పుడేనండి. ఇందాక ఒక సహోదరుడు వచ్చాడు, రాత్రి వాక్యం విన్నావా అని అడిగాను. ఖచ్చితంగా ఏమనుకుంటాం మనం అంటే లైవ్ లో వినే ఉంటాడు అనుకుంటాం, కానీ వినలేదు రాత్రి. ఇప్పుడు ఆ మెసేజ్ మళ్ళీ అంత సీరియస్ గా వింటాడా? మళ్ళీ వినడం. అలా చాలా మంది వర్తమానాలు వినట్లేదు. వాక్యం ఎందుకు వినలేకపోతున్నామంటే అసలు మనం కూడి రావటానికి ప్లాన్ చేసుకోవట్లేదు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాము, గడుపుట అనే మాట చూడండి. 84వ కీర్తనలో ఏం చెప్పాడు? గడుపుట. 10వ వచనం, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 3 సంవత్సరం. 3 సంవత్సరాలు. 3.5 అంట. 3 అండి సార్. 3 సార్, 3 లోపే కదా. ఇప్పుడు 3 సంవత్సరాల ఆశీర్వాదం ఒక రోజు గడిపితే వస్తుంది. అది అబద్ధం అనుకున్న వాళ్ళు బైబిల్లోంచి ఆ వచనం తీసేయండి. గడుపుట అంటే ఫోన్లు పక్కన పెట్టాలి, ఇక అన్ని పక్కన పెట్టి ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తాం? ఫోన్ గెలుగుతా వాక్యం వింటారు చాలా మంది కదా. అందుకని మీరు శ్రద్ధగా వినలేరు ఆయన మాట. నిర్గమకాండం 19వ అధ్యాయం 5లో చెప్పినట్లుగా శ్రద్ధగా వినాలంటే మనం బయలుదేరి రావాలి. మన సహోదరులతో సహోదరులతో కూర్చొని దేవుని వాక్యం వినాలి.
అలాగూ రాలేని వారి గురించి వాక్యంలో రాత్రి నేను చెప్పాను, ప్రకటన గ్రంథం 22లో వాళ్ళు పవిత్రంగా లేరు అని వాక్యంలో ఉంది. నేను చెప్పలేదు. 11 వచ్చిన ప్రకటన గ్రంథంలో 22:11లో వారు పవిత్రంగా లేరు అని ఉంది. ఎందుకుందంటే రావాలంటే ఏముండాలి? ఖచ్చితంగా మనం రావాలంటే ఆత్మ నడిపింపు ఉండాలి. ప్రభు ఆత్మ మనల్ని అక్కడ తీసుకొని పోవాలి. మనకు మనసు ఉండాలి. ఆత్మానుసారులు మనసు ఎక్కడ ఉంటది? ఆత్మ విషయాల మీద ఉంటది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా 5వ వచనంలో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు కదండి. ఇప్పుడు మీకు పనులు ఉన్నాయి కదా, సొంత పనులు. మీ సొంత పనులు మీరు మానేస్తారు. అనారోగ్యం వచ్చింది లేదా వర్షం వచ్చింది, డ్యూటీ మానేస్తారా? సెలవు పెడుతూ ఊరుకుంటారా? మరి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇవన్నీ ఆటంకాలని చెప్తున్నారు. ఏది ఖాయం చెప్పండి. ఇప్పుడు జాన్ ఉన్నాడండి, ఓ చోట డేట్ ఇచ్చాడు, తబలాలు వేసుకొని బండి వేసుకొని వెళ్ళిపోతాడు. మీటింగ్లకు వస్తున్నాడు అసలు ఈ మధ్యన అనకన్నా రావట్లేదండి. రావట్లే. ఇప్పుడు రేపు పొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని ప్రోగ్రాములు చేసావని అడుగుతాడా? ఆ క్వశ్చన్ అడిగితే దేవునికి స్తోత్రం. సిలబస్ అందులోంచి వస్తే బాగుంటుందని ప్రార్థన చేయండి. లింక్ ప్రేయర్లో పెట్టండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నన్ను ఈ క్వశ్చన్ అడిగేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి అని పెట్టి చెప్పండి. మీరు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారంటే ఆత్మ విషయాల మీద మీరు మనసు పెట్టలేకపోతున్నారు. దానికి కారణం ఏంటనుకున్నారు? మీరు ఈ దినాల్లో ఆత్మానుసారంగా జీవించట్లేదని అర్థం. మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 35 ప్రకారం ఎవరైతే మరి పొందకూడని శ్రమల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభు సన్నిధాన వర్తంలో ఉండలేరంట. పొందకూడని శ్రమలు ఎప్పుడు వస్తాయి? ఇందాక ప్రార్థన చేసినట్లుగా మనం ఆయన రెక్కను నమ్మనప్పుడు మనం చింతిస్తాం. మనం చింతించినప్పుడు మన జీవితాల్లోనికి శరీర సంబంధమైన శ్రమలు వచ్చేస్తాయి. ఇప్పుడైనా మనము ఎవరితోటో పోటీ పడి పెద్ద ఇల్లు కట్టేయాలా, పెద్ద వాహనం కొనేయాలని పెట్టుకోవాల్సినంత అవసరం ఏమైనా ఉందా? తిమోతి పత్రికలు ఏమన్నాడు? అన్న వస్త్రములు గలవారమైండు తృప్తి పొందండి అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. నేను మొన్న సాక్ష్యం చెప్పే కదా, ప్రభు 2027లోనే ప్రభు వస్తాడు అని మనకు వచ్చిన దర్శన వాక్యాన్ని బట్టి చెప్తే ఓ బ్రదర్ ఏం చేశారంటే ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశారంట. వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశారంట. ఇంతగా ఆ సాక్ష్యం చెప్తే ఇంకొకరు క్యాన్సిల్ చేసుకున్నారంట. వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని నిన్న రాత్రి వాళ్ళు వచ్చి అవి మందిరం కట్టడానికి ఉపయోగపడుతున్న డబ్బులు మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయని చూపించారు తీసుకొచ్చి. ఇవి సాక్ష్యాలు. తృప్తి పొంది ఉండాలి. కారణం ఏంటంటే ఈ ఐహిక విచారాలు అనేవి ఏం చేస్తాయంటే, మనం ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళు కడుతున్న మేడలు, వాళ్ళు కొనుక్కుంటున్న కార్లు, ఇవన్నీ చూసి మనము చెడిపోయి మనసు చింతించి శరీర సంబంధమైన శ్రమంలోకి వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో కూర్చోలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? ఈ శ్రమలు మీకు రాకుండవలెనని కోరుచున్నాను అనే మాట ఉంది. 28. ఈ శ్రమలు మీకు రాకుండవలెనని కోరుచున్నాను. ఎందుకంటే అవి వస్తే 35లో చెప్పాడు, తొందర వచ్చేస్తుంది. ఈ తొందరల వలన మనం ప్రభు సన్నిధిలో కూర్చోలేం. దేవుని సన్నిధిలో మీరు ఎంత సమయం గడుపుతున్నారు అనేది కౌంట్ చేయబడుతుంది. ఎందుకంటే 84వ కీర్తనలో రాసింది ఏంటి? నీ మందిరములో ఒక దినము గడుపుట, లేదా నీ ఆవరణం అనుకోండి,
నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటే మీరు ఎంతసేపు కూర్చున్నారు ఆయన సన్నిధిలో చెప్పండి. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో నిన్న రాత్రి కూడా మనం చదువుకున్న 7వ వచనం, కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుంది. కొంతసేపే. మన ఇంటిలో మనం ఎంతసేపు ఉండాలి? కొంతసేపే. పరిశుద్ధులతో కలిసి మనం ఎక్కువసేపు ఉండాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, యేసుక్రీస్తు ప్రభు వస్తే తీసుకెళ్ళి యేసుక్రీస్తు వస్తే మనం పరిశుద్ధులతో ఎంత సమయం గడుపుతాం? ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడండి ఈరోజు, మనం పరిశుద్ధులతో ఎంత సమయం గడుపుతాం చెప్పండి. లాజర్స్ అన్న, యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, పరిశుద్ధులతో ఎంత సమయం ఉంటాం? సదాకాలం. అంతే. అక్కా బావతో చెప్పండి. ప్రభువుని నమ్మని అక్కా బావలతో ఎంత సమయం ఉంటాం? ఉండం. అంటే ఇప్పుడు మీరు అలా ఉంటున్నారంటే, పరిశుద్ధులతో కలిసి కూర్చోవట్లేదంటే, ఇప్పుడు అప్పుడే యేసు ప్రభు రావడానేగా మీరు ఫిక్స్ అయిపోయారుగా. ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువ అక్క బావలతో గడపమన్నాడు ఇంట్లో. చెప్పండి, మీరు చెప్పండి. ఇల్లు ఏమైపోయిద్దని ఇంటి దగ్గర కూర్చుంటున్నారా? మరి యేసు ప్రభు వస్తే ఏం చేస్తారు? ఎత్తబడితే ఓ పిల్ల జాగ్రత్త చూడు, గేట్ దగ్గర ఉండు, తాళం వేసే 3 తాళాలు ఉన్నాయని చెప్తారా? రెప్పపాట్లు వెళ్ళిపోతారు ఇంటిని వదిలి. మరి ఏ ఇంటిలో మీరు ఎక్కువ నివాసం చేస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే మనం ఎక్కువ సమయం గడపాలి. ప్రార్థనకు వస్తే కరెక్ట్ ఏ టైంకి వచ్చామో చూసుకోం, కానీ ఏ టైంకి వెళ్ళాలి ఆ టైం గడియారాన్ని చూసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే మీకు ఆ సెన్స్ బాగా ఎక్కువ ఉందంటే మీరు ఇంటికి ఎక్కువ వెళ్ళిపోవాలని ఉంది. మర్చిపోవాలా, ప్రభు సన్నిధికి వచ్చి సమయం మర్చిపోయి గడపాలి. అంతేగాని ఆ సమయాన్ని గుర్తు చేయకూడదు. ఒకవేళ కాలక్షేపం చేస్తున్నాం అనుకోండి, వాక్యం చెప్పకుండా, అప్పుడు టైం చూసుకోవచ్చు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు కూడా సమయాలు చూసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఇల్లే ఖాయం అనుకుంటున్నారు కానీ ఆయన నివాసములు ఎంత రమ్యములు అనేది నమ్మట్లే. కాబట్టి ఎలా ఉంది మీ అనుభవం చూడండి. మీరు ఎలా ఉన్నారు? క్రీస్తు దినం సమీపించుట చూచిన కొలది మీరు ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో కూర్చున్నారనేది ఒకవేళ లెక్కిస్తే ఆ లెక్కలో మీ లెక్క ఎలా ఉంటుంది అనేది ఆలోచించేయండి. కారణం ఏంటంటే, మనము ఆయన యొద్ద నివాసం చేసినప్పుడే ఆయన మన యొద్ద నివాసం చేస్తాడు. ఆయన మన యొద్ద నివాసం చేసినప్పుడే ఆయన మన ద్వారా మాట్లాడి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక ప్రక్క ఈ బ్రదర్ ఎలా చేస్తున్నాడు, ఆ సిస్టర్ ఎలా చేస్తుందంటే సిగ్గేయట్లేదా? నీ ద్వారా ఏది దేవుని పని జరగట్లేదంటే రేపొద్దున ఆయన దగ్గరికి వచ్చి మీ శాలరీ చెప్తారా? మీ శాలరీ చెప్పుకుంటామా? మేము ఇన్ని రోజులు పనికి వెళ్ళామండి, ఇన్ని ఇటుకలు చేసామండి ఐగుప్తులు అని చెప్తామా? ఆ దినం మనం చెప్పేదల్లా ఏంటంటే, ప్రభు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నీ పని ఎట్లు జరిగింది నా కుమారి అని నయోమి అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, బోయాజు తనకు చేసినదంతా చెప్పింది. రేపొద్దున మనం కూడా క్రీస్తు మన ద్వారా చేసిన వాటిని గూర్చే గాని మరేమి చెప్పడానికి లేదు. మీరు చెప్పుకునేది ఏమి ఉండదు. క్రీస్తు మీ ద్వారా ఏం చేశాడో అవే చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, క్రీస్తు మీ ద్వారా ఎంత చేశాడేంటి? 15:19 రోమాపత్రికలో క్రీస్తు మీ ద్వారా ఎంత చేశాడు, ఎంత చేసి ఉంటాడో అంతే ఎంచుకోమన్నాడు. ఇప్పుడు 12:3 ఏమన్నాడు? స్వస్థ బుద్ధి కలగాలంటే తగిన రీతిగా ఎంచుకోండి. ఖాళీ లేకుండా ప్రభు వాడుకునేవారు ఎక్కువగా ఎంచుకోండి. అస్సలు ప్రభు వాడుకునేవారు తక్కువగా ఎంచుకోండి. అది మీకు స్వస్థ బుద్ధి అని చెప్పాడు. కానీ ఇప్పుడు మనం దేని బట్టి ఎంచుకుంటాం ఎక్కువగా? అలా ఎంచుకోవద్దు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ఎవడైనా నేను విందుకు పిలిచినప్పుడు ఎక్కడ కూర్చోవద్దు అన్నాడు. అగ్రపీఠముల మీద కూర్చోవద్దు. ఇప్పుడు కూడా ఇక రేపో ఎల్లుండో ఎలా మనకు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నప్పుడు ముందు నుంచి మనం ప్రిపేర్డ్గా మాట్లాడుకోవాలి. తగిన రీతిగా ఎంచుకోండి.
ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. రోమపత్రిక 12వ అధ్యాయం 2లో అన్నాడు, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. అంటే ఎక్కువగా గర్వించొద్దు, నేను చాలా గొప్ప, నాకంటే ఎవరు లేరు అనొద్దు. ఎందుకంటే మనం క్రీస్తు దినానికి సమీపంగా ఉన్నాం. అక్కడ ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఎలా వస్తుందో దానికి తగ్గట్టుగానే మనము ఎంచుకోవాలన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత చేశారనేది కాదు, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. క్రీస్తు మీ ద్వారా ఎంత జరిగించాడు? రోమాపత్రిక 15వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే 18, 19, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేనిని గూర్చి మాట్లాడా తెగింపను అన్నాడు. మీరు చెప్పండి, మీరు ఏమేం చేశారంటే ఏమేం చెప్తారు? అరటిపళ్ళు గెల తెచ్చామండి, చెప్పండి. గారెలు వేసామండి, బట్టలు కొన్నామండి, ఇవన్నీ మనం చెప్తాం. కానీ పరలోకంలో ఏమంటాడంటే ఆయన, నువ్వు కాదయ్యా చెప్పాల్సింది, నా కుమారి నీ పని ఎట్లు జరిగిందని నయోమి రూతును అడిగినప్పుడు రూత్ ఎలా చెప్పిందంటే ఆ మనుషుడు తనకు చేసినదంతా చెప్పింది. యేసుక్రీస్తు నీ ద్వారా జరిగించింది మాత్రమే దేవుని పని. మరి ఆయన ఎప్పుడు జరిగిస్తాడు నీ ద్వారా పని అంటే, ఎవడైనా నేను సిద్ధపరిచిన నివాసంలో ఉంటే మేము వాని వద్దకు వచ్చి నివాసం చేస్తామని చెప్పాడు. యోహాను సువార్తలో ఆ మాట మీరు పరిశీలన చేయండి. 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నేను స్థలం సిద్ధపరుస్తున్నాను, మరి నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలన్నాడు. మీరు ఇది భవిష్యత్తులో జరిగేది అనుకుంటున్నారు, యేసు ప్రభు వచ్చాక మనం ఆయనతో ఉంటాం అనుకుంటున్నారు. అది కాదు, ఇది నేనుండు స్థలంలో మీరు ఉండటం అంటే, రాత్రి ఆయన రాజమండ్రిలో ఉన్నాడు, మీరందరూ రాజమండ్రిలో ఉండాలి. రాత్రి ఆయన కాకినాడలో ఉన్నాడు, మీరందరూ కాకినాడలో ఉండాలి. మొన్న ఆయన ఎక్కడున్నాడు? మన సహవాసంలో ఆయన ఎక్కడుంటే మనం అందరం అక్కడ రావాలా. ఆలోచన చేయండి. ఇది ఆయన చెప్పిన మాట, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలి. ఆ తర్వాత ఏమన్నాడు? కొంచెం ముందుకొచ్చి 14వ అధ్యాయం యోహాను సువార్తలో 23, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అన్నాడు. నన్ను ప్రేమిస్తే నేనుండు స్థలంలో మీరు కూడా ఉంటారు. అసలు ఏమి కీర్తన, గిత్తీతను రాగం మీద పాడదగిన కీర్తన అంట, 84వ కీర్తన. మరి గిత్తీత అనే రాగం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇష్టమైన ఒక పాట ఉంది. నా దేవ నీ నివాసములు, నా రాజా నీ సహవాసములు, పరిహించుచున్నవి ఆత్మనేత్రాలు, కాంక్షించుచున్నవి ప్రాణాత్మ దేహములు. నా ప్రాణం ఎంతో తృష్ణగొనుచున్నది, వినగోరి యేసుని ప్రియవాక్కులు. ఇదే కీర్తన నుంచి రాశాడు. ఈ కీర్తనలో చూడండి ఎంత మంచి మాట చెప్పాడంటే, నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అన్నాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందంతో కేకలేస్తుంది. ఎప్పుడు త్వరగా నా పని ముగించి పరిశుద్ధులు గుంపులో చేరి వాళ్ళందరితో కలిసి పాటలు పాడాలా అనే ఆలోచన రావాలి. వారందరితో కలిసి వాక్యం వినాలా, వారందరితో కలిసి మాట్లాడుకుంటూ కూర్చోవాలా. నిజంగా ఈ దినాల్లో సెల్ ఫోన్ అనేది చాలా మందిని పాడు చేసేసింది, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే దాంతో గడిపే సమయం పరిశుద్ధులతో కలిసి కూర్చోలేకపోతున్నారు. మీరు ఇలా చెప్పుకోండి, నేను కూడా సెల్ ఫోన్ విషయంలో సిలువ వేయబడ్డానని చెప్పుకోండి. ప్రభు మీకు అట్టి కృప దయచేయను కాదు. ఎవరైనా తెచ్చుకుంటారా? ఎత్తబడినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోండి ముందు. మేము అనౌన్స్ చేస్తాం 2 గంటల ముందు, యేసుప్రభు రాబోతుంటుండగా మేము అందరికీ అనౌన్స్ చేస్తాం, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, ఇంకో 2 గంటల్లో అందరూ 100% ఛార్జింగ్ పెట్టుకోండి, మళ్ళీ పరలోకంలో ఛార్జింగ్ పోర్ట్లు ఉండవు, అవసరమైన వాళ్ళు పవర్ బ్యాంకులు రెడీ చేసుకోండి అని చెప్తామా? నీ చాట్ ఎక్కడ వదిలి వచ్చేస్తావు? ఆ చాట్తో ఎంతసేపు గడుపుతున్నావో ఆలోచన చేయి. మొబైల్లోకి పోయి టైం వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళందరికి ప్రేమతో చెప్తున్నాను, మీ ఫోన్లు అన్ని ఇంట్లో పడేసి తాళం వేసి వచ్చి పరిశుద్ధులతో కలిసి కూర్చోండి, వాళ్ళతో కలిసి హృదయపూర్వక పాటలు పాడండి. అక్కడికి వచ్చిన వాట్సాప్ చాటింగ్లు, అక్కడికి వచ్చిన ఇదే గొడవల్లో ఉంటున్నారు చాలా మంది. యు ఆర్ అవే ఫ్రమ్ ది రియాలిటీ బ్రదర్. మీరు యథార్థమైన వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నారు. ఆ దినము మీరు సిగ్గుపడిపోతారు.
అసలు ఈ వాక్యం దొరకని వాళ్ళు ఎలా ఉంటారు? ఈ వాక్యం దొరికిన నీవు కూడా అట్లా ఉంటాడు. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది నా దేవా నీ నివాసములు ఎంత రమ్యములు. దాన్ని టేస్ట్ చేయండి. సహవాసం ఎంత బాగుంటుందో. లైవ్ లో వింటే ఏముంటుందండి? లైవ్ లో ఏమన్నా అందరూ వచ్చి మీతో మాట్లాడతారా? అవకాశం లేని వాళ్ళు తప్పదు. అమెరికా దేశంలో ఉన్నాం అనుకోండి తప్పదు. ఇంగ్లాండ్ లో ఉన్నాము తప్పదు. న్యూజిలాండ్ లో ఉంది సిస్టర్, ఎంత చక్కగా ప్రార్థన చేశారు. తను అక్కడే ఉంది కానీ ఇక్కడ ఉన్నట్టు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆమెకి ఎందుకు ఇచ్చారు, మీకు ఎందుకు ఇవ్వలేదంటే, మీకు ఇస్తే మీరు పూర్వకాలపు ప్రసంగాలన్నీ ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే రాత్రి వాక్యం వినలేదు మీరు. కొంతమంది ఆలోచన చేయండి. నేను మాట్లాడితేనే కొంతమందికి బాధ ఇస్తే, రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన అడిగే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఏముంటుంది? ఎందుకంటే రాత్రి వర్తమానం ఇదే. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనంలో యేసు ప్రభు సింగిల్ గా అడగడండి, నలుగురిలో అడుగుతాడు. నలుగురు అంటే ఎంతమంది? నలుగురు అంటే ఎంతమంది మీరు ఆలోచించండి. అంతమందిలో ప్రభు అడుగుతుంటుంటే, ప్రభా కొంచెం చిన్నగా మాట్లాడు అంటారా? ఎందుకు అలా గరుతున్నావు ప్రభా? దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, గుడ్డివాడు, దిగంబరివి అని నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు ఎందుకు నాయన? కొంచెం చిన్నగా ఎలా అనాలి? రెస్పెక్టెడ్ దౌర్భాగ్యుడు గారు, రెస్పెక్టెడ్ దిక్కుమాలిన వారు, రెస్పెక్టెడ్ గుడ్డివారు అని అంటాడా? యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో సీమోను పేతురు వస్త్రహీనుడై ఉన్నాడు అనే మాట చూస్తున్నాం కదండి. యేసు ప్రభు వచ్చినప్పటికి ఆదాము ఎలా ఉన్నాడు? అలా ఉంటారంట క్రీస్తు దినాన్న కొంతమంది. మీరు చెప్పండి, ఇప్పుడు సూట్లు వేసుకొని కవర్ చేసేవాళ్ళు అందరూ అంజూర పాకులు కట్టుకుంటే ఎంత బాగుంటారండి. ఎప్పుడైనా మీరు అటువంటి మీరు అలాగే కనపడితే రేపు ఇది చాలా ఆలోచన చేయాల్సిన విషయం. అంజూర పాకులు కట్టుకున్న వాడికి ఫలం లేదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు కదా, ఆ చెట్టు ఎక్కడుందంట? మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఆకులు గల అంజూరపు చెట్టును యేసుప్రభు ఎక్కడి నుంచి చూశాడు? దూరం నుండి చూశాడు. ఆదాము ఎక్కడున్నాడు? అంజూర పాకులు కట్టుకొని ఏదైనా వనంలో దూరంగా ఉన్నాడు. రేపొద్దుడు ఫలితాలు లేని వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? ముందుకు వచ్చేస్తారా? ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేటప్పుడు అందరూ వెనకాల కూర్చుంటారు. కొంతమంది అయితే ఆ రోజు రానే రారు. క్రీస్తు న్యాయపీఠం కూడా మానేస్తారంటే పనిలో పని సెలవు పెట్టండి ముందే. ప్రభా మేము కాన్ఫరెన్స్ ఒకటి చేస్తాం ఆ దినాల్లో, మీరు క్రీస్తు న్యాయపీఠం జరిగిస్తూ ఉండండి, మేము తర్వాత కలుస్తామంటారా? అందరూ వస్తారు. మన ఏమంటారు, ఈ గెట్ టుగెదర్ జరుగుతుంది కదా, తెలుగులో దాన్ని ఏదో అంటారండి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏదోటి. ఇప్పుడు మన పూర్వ సహోదరులు కూడా వస్తారు రేపు. ఎవరు? హోప్ నెంబర్ 2 కూడా వస్తాడు. హోప్ నెంబర్ 1 నేను, హోప్ నెంబర్ 2 ఆయన. 4 కూడా వస్తాడండి. 4 కూడా వస్తాడు. చూసుకోండి మరి, అందరూ వస్తారు. ఆ రోజు సమీపంగా ఉంది. ఆ రోజు వాళ్ళందరూ వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒకేసారి మాట్లాడుకుంటాం. ఇక మనలో కొంతమంది అయితే, అన్నా నిన్ను చూసి చాలా రోజులు అయింది అన్నట్టు ఉండరా నాయన, రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు. కింద ఏదో లైవ్ లో మాట్లాడేసాం కానీ ఇప్పుడు అసలు లైవ్ స్టార్ట్ అయింది. కెమెరామ్యాన్ రెడీ, 1 2 3 స్టార్ట్ చేస్తాడు అంతే. తీయండి, గ్రంథం తీయండి, వీడు లెక్క చెప్తాడు, లెక్క అడుగుతాడు. సో ఆ రోజు సమీపంగా ఉంది. మీరు అనుకోవద్దు, మొన్న ఒక ఆయన ఎలాగే అన్నాడు, బర్నబాస్ చెప్తున్నాడు 2 సంవత్సరాలు వచ్చేస్తాడంటే యేసుప్రభు 2 సంవత్సరాలు వచ్చేస్తాడా అని. నా సహోదరుడు వెళ్ళిపోయాడు, ముందే చనిపోయాడు, వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ఇప్పుడు మరి ఏం చెప్తాడు? ఇలా అనుకుని ఉంటాడు ఆడికి వెళ్ళాక. నిజంగా నేను ఆ నోరు కొంచెం జారకుండా ఉంటే 2 సంవత్సరాలు అన్న కింద ఉండి ఏదైనా చేద్దును, ముందే వచ్చేసాను అనుకుంటాడు ఆడికి వెళ్ళి. కాబట్టి వెళ్ళిపోతాం. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వర్తమానానికి విరోధంగా మాట్లాడితే మీరు ముందే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎగ్జామ్స్ హాల్కి ముందే వెళ్ళిపోతారు. ఏం చేస్తారు అక్కడ ఉండి? మీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి, నేను చేసిన సత్క్రియలు చాలా తక్కువ ఉన్నాయి, ఈ రాత్రికి నువ్వు పలహారం వండేమని చెప్తారు ఆడికి వెళ్ళాక కదా. అసలు చాలా ఆశ్చర్యం. కొంతమంది లేరు, ఉన్నారా? లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ప్రభు దగ్గరికి చాలా మంది వెళ్ళిపోయారండి. ఇక వాళ్ళ క్రియలు వారు వెంట వెళ్ళిపోయినాయి. వాళ్ళ బుక్ క్లోజ్ అయిపోయింది. ఇక వాళ్ళు ఏం చేసినా ఏం చేయడానికి కూడా అవకాశం లేదు.
మరి నీ అవకాశం ఎప్పుడు ముగించబడుతుంది అన్నా? నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను, ఈ పరిచర్లో ఉన్నందుకు నాకు ఎటువంటి యాక్సిడెంట్ జరగదు. ఎవరు చెప్పారు నీకు అలాగని? పరిచర్లో ఉంటే యాక్సిడెంట్ జరగదని ఎవరు చెప్పారు? ఈ వర్తమానంలో ఉంటే జరగదు, ఈ వాక్యంలో నువ్వు నడిస్తే జరగదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎన్ని గంటలు మనం ప్రయాణం చేసినా ఏ ఆపద కూడా మనకు తగలదంతే. ఒక యాక్సిడెంట్ కూడా మనకు అవ్వదు. 0 యాక్సిడెంట్స్ తో మనం క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడతాం. ప్రభు అలా కాపాడుతాడు. 91వ కీర్తనలో ఆయన చెప్పాడు. మరి ఆ ఎందుకు పోగొట్టుకుంటున్నారు కొంతమంది? ఆ ఈరోజు సాక్ష్యాలు వింటుంటే బాధేస్తుంది అనమాట. ఈ పరిచయలో ఉండి కూడా ఫలానా జరిగింది, ఫలానాది అయ్యింది అని అంటే ఎందుకు అవుతుందంటే, నీకు దేవుని చిత్తం ఏంటో తెలుసు కూడా నువ్వు వేరే మార్గంలో పరిగెడుతున్నావు. అందుకనే ఫైనాన్షియల్ గా చాలా మంది దెబ్బతినేశారు. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, ఈ మందిరం పాడై ఉండగా మీరు ఏం చేస్తున్నారంట? తరంబి వేసిన ఇళ్ళలో ఉన్నారు. తరంబి వేసిన ఇళ్లలో పాట మాత్రం పాడతారు, నా దేవుని నివాసములు ఎంతో రమ్యములు అని చెప్పి, మా ఇల్లే చాలా బాగుందని మీ ఇంట్లోనే ఉండిపోతే మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించటకి ఇది సమయమా? హగ్గై గ్రంథంలో చెప్పాడు 5వ వచనంలో, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు కానీ 9 నేను దాన్ని చెదరగొడుతున్నాను అన్నాడు కదండి. మీరు చిన్నప్పుడు ఇసుకాట ఆడుకున్నారా? ఇసుకలో ఏదైనా కట్టారా? కట్టినప్పుడు చూడండి, మనం చక్కగా ఆడతాం, ఎవడోప్పుడు వచ్చి తన్నెత్తాడు. ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు? ప్రభువే చేస్తున్నాడు. మీరు తెస్తున్నారు కానీ నేను చెదరగొడుతున్నానని చెప్పాడు. ఎందుకు? నా ఇంటిని గూర్చి నువ్వు ఆలోచన చేయట్లేదు. అది మీరు ఆలోచన చేయండి. ఇక్కడ చెప్పాడు యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 17వ వచనంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించను. కదా, ఎప్పుడు మన సహోదరులను కలుసుకోవాలి, క్రీస్తు రక్తంతో విమోచించబడిన వారిని కలుసుకోవాలి. వాళ్ళతో కలిస్తే ఎవరు నాతో ఏం మాట్లాడతారు, ఎవరి విశ్వాసం ద్వారా నాకు ఏం క్షేమాభివృద్ధి కలిగిద్ది అనే ఆసక్తి మీకుందా? అలాగే మీరు కనిపెడుతున్నారా? అలాగే మీరు కనిపెట్టండి. ఎందుకంటే రేపు మనం అందరం ఒకే చోట కలిసి ఉండబోతున్నాం సదాకాలం. ఇక ఎవరు కూడా బయలుదేరి మళ్ళీ డ్యూటీలని జాబులని వెళ్ళిపోతారా? అవకాశమే లేదు. మరి ఆ దినం సమీపించడం మీరు చూస్తే మీరు ఎక్కడ గడుపుతున్నారు చెప్పండి? షాపింగ్ మాల్స్ లో ఎంతసేపు గడుపుతున్నారు కొంతమంది సిస్టర్స్? ఉదయం వెళ్తే రాత్రి దాకా అన్ని తిరిగేసి ఒక్కడు కూడా లేకుండా బయటకు వస్తారు. విశ్వాసులు అలా ఉండొచ్చా? అది కూడా లెక్కలోకి వచ్చింది. అంటే మన టైం తెలిసిపోవాలి మనకి. మనం ఇక్కడ చాలా సేపు గడుపుతున్నాం, ఇది వేస్ట్ టైం, ఇక్కడ ఉండకూడదు మనం ఎంతసేపు అని. నేను మొన్న చెప్పే కదా, ఎంత ప్రత్యేకమైంది మీరు వేసుకున్నా అది ఎవరో ఒకరు వేసుకుంటారు ఇక్కడ కదా. ఇప్పుడు షాపింగ్ మాల్లో రోజంతా గడిపి తెచ్చారండి చీర, ఇంకో అక్క అదే చీర కట్టుకుని వస్తుంది, ఏమనిపిస్తుంది అప్పుడు? ఇందులో నూతనత్వం ఏం లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19లో ఏం చెప్పాడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైంది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపే అనుభవాలు నూతనంగా ఉంటాయి తప్ప ఈ సూర్యుని క్రింద నూతనమైంది ఏది లేదు. కాబట్టి క్రొత్తదనాన్ని మీరు అక్కడ కోరుకోండి, క్రొత్తదనాన్ని మీరు ప్రభువులో కోరుకోండి. ఇప్పుడు చెప్పండి, 84వ కీర్తనలో ఏం చెప్పాడు? యాత్ర చెయ్యు మార్గములు వారికి అతి ప్రియములు అని చెప్పాడు 5వ వచనంలో. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మన మందిరానికి వెళ్ళే దారి ఎలా ఉంటది చెప్పండి? ఆనందన్న, గుడివాడ టు జగన్నాథపురం జర్నీ వే ఎలా ఉండదు? చాలా బాగుంటుంది. మందిరానికి వెళ్ళే దారి మీరు పరిశీలన చేయండి ఎప్పుడైనా. ఆ మార్గం అతి ప్రియములు. రాదంటే అంటది మీ ఊరు రాలేకపోతున్నాం అంటది. అలా ఉండదు. ఓసారి అన్నారు, రికార్డ్ చేసుకున్నాను నా మనసులో, కానీ ఇప్పుడు కాదనుకుంటానులే. ఇప్పుడు మా మంచి రోడ్డు వేసారు చూసారా? రమ్యంగా ఉంటాం.
చాలా రమ్యంగా ఉంటది. మందిరానికి వెళ్ళే దారి చాలా బాగుంటది. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 6వ వచనంలో చెప్పాడు, వారు బాకాలోయలో పడి వెళ్ళి దానిని జలమయముగా చేదురు అన్నాడు. బాకా అంటే ఏడుపు అన్నమాట. కాబట్టి ఇదివరకు దుఃఖకరమైన మార్గాలను ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే జలమయంగా చేస్తారు. ప్రభు మనల్ని నడిపించే మార్గాల్లో అంతకుముందు ఆ వేస్ ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు మనం ఆ మార్గాల్లో ప్రయాణం చేయడం ద్వారా ఆ మార్గాలను మనం జలమయంగా చేస్తాం. మీ ఇంట్లోనే మీరు కూర్చుంటే మీరు మార్గాలు ఎప్పుడు నడుస్తారు? యాత్ర చేయ మార్గాలే కదా. అసలు బైబిల్ పట్టుకొని నడిచి వెళ్ళే అనుభవాలు ఉన్నాయా మీ దగ్గర? చెప్పండి. ఒక బండి తీసుకొని మీరు బండిలో ప్రభు సన్నిధికి వచ్చే అనుభవం ఉందా? సైకిల్ తొక్కుంటా ప్రభు సన్నిధికి వచ్చే అనుభవం ఉందా? ఉందా లేదా? యాత్ర చేయు మార్గములు అనే మాట మనం చూస్తున్నాం. సో మనం వెళ్ళే దారి, మందిరానికి వెళ్ళే దారిని మనము జలమయంగా చేసే అనుభవాన్ని ప్రభు మనకి ఇస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో బాకా అనే మాట ఉంది. ఫస్ట్ టైం మనం అక్కడ చూస్తాం. బాకా లేదా బోకీము అంటే అర్థం ఏంటి? దుఃఖము అనే అర్థం. మీరు చూడండి, దుఃఖము అనే దగ్గర ఇశ్రాయేలీయులు ఎవరి చేతిలో పడ్డారు? 14 వచనం, దొంగల చేతిలో పడ్డారు. దొంగల చేతిలో పడిన వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి. కొంతమంది ప్రార్థనలో ముగింపు ప్రార్థన టైంలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రార్థన ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు ఈరోజు? జకరియా గారు ముగింపు ప్రార్థన చేస్తాడు అన్నారనుకోండి, ఏమో జకరియా అన్న అంటే పట్టుకుంటూ వదలరా బాబు, మనం జాగ్రత్తగా వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. వీళ్ళందరూ మరి దొంగోళ్ళు కదా? అయ్యి బాబు అంత మాట అన్నారండి. రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర అంటే అండా చెప్పండి. ఇస్కరియోతు యోధ ఎప్పుడు వెళ్ళిపోయాడండి? ప్రార్థన అయ్యాక వెళ్ళాడా, మధ్యలో పోయాడా? మధ్యలో పోతారు కొంతమంది. ఆ ముక్క పుచ్చుకొని వాడు వెళ్ళిపోయాడు. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తున్న వాడు దొంగల చేతిలో పడ్డాడు. మనం కూడా చూడండి, దిగి వెళ్తున్నామా ఎక్కువ వెళ్తున్నామా? అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వారు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్తున్నారు, కొందరు దిగి వెళ్తున్నారు. కొంతమంది అంటారు, అన్న తెల్లవారుజామున చాలా పని ఉందన్న, మేము వెళ్ళిపోతున్నామన్నా అంటారు. నేను అడుగుతాను, అసలు మన పని గొప్పదా, ప్రభు సన్నిధిలో గడపడం గొప్పదా? మన లెక్కలు ఎలా వేస్తున్నాం? ఆయన సన్నిధిలో కూర్చుంటే ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటే మీరు ఈ వచనం నిజంగా నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారా? నిజంగా ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. మరి అప్పుడు మధ్యలో నుంచి వెళ్ళిపోతే మనం మైనస్ చేసుకుంటున్నాం కదా గడిపే సమయాన్ని. అవునా కదా? ఎంతమందికి వాక్యం నచ్చట్లేదు? చేతి చూపించండి. ఇటు కూర్చోబెట్టాడు. ఎంతమందికి వాక్యం నచ్చట్లే? ఎంతమందికి నచ్చుతుంది? రెండిటికి చేయనేస్తున్న వాళ్ళని ఏమనాలా? అంటే మీరు ఈగో హర్ట్ అయింది అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ వాక్యం డైరెక్ట్ గా తగిలేటప్పటికి ఈగో హర్ట్ అయిపోయినట్టుంది. మరి రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూడా యేసుప్రభుని అంటారా, ప్రభు మా ఈగో హర్ట్ అయిపోతుందయ్యా, నువ్వు మరీ అంత ధైర్యంగా అంత నువ్వు డైరెక్ట్ గా మాట్లాడొద్దు అంటారా? సరే, ప్రభుకి స్తోత్రం. నేనైతే చెప్తాను, నేను క్రీస్తుతో చచ్చిపోయిన అన్న వాళ్ళకి ఈగోయే లేదు. అలా నమ్మని వాళ్ళకి ఇంకా ఈగో పనిచేస్తుంది. కానీ అది పనిచేయకూడదు మనకి. ఎందుకంటే మనము ప్రభు సన్నిధిలో గడపకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నామంటే బోకీం అనుభవమే అది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో బోకీము దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు 14వ వచనంలో ఏమనుందంటే వారు దోచుకొని వారి చేతికి అప్పగించబడ్డారు. ఎందుకు యెహోవా దూత ఎక్కడి నుంచి వచ్చాడంట బోకీము దగ్గరికి? యెహోషువ గ్రంథంలో యెహోవా దూత ఎక్కడున్నాడు? యెహోవా దూత గిల్గాలు నుండి వచ్చాడు అనే మాట మనం చూస్తాం. గిల్గాల్ అంటే అర్థం ఏంటి? అవమానమును దొర్లించుట. యెహోషువలో వారి ఎక్స్పీరియన్స్ ఏంటి? అవమానం దొర్లించబడింది. న్యాయాధిపతుల ఎక్స్పీరియన్స్ ఏంటి?
వారు మరలా బాకా దగ్గరికి వచ్చేసారు కదా. గిల్గాలులో వారు ఏ దినాన్ని దిగారు ఎవరికైనా తెలుసా? యెహోషువ గ్రంథం చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఇశ్రాయేలీలు గిల్గాలులో ఏ రోజు దిగారు? ఎనీ ఐడియా? ఇంటికాడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను అన్న వాళ్ళు కూడా చెప్తలేదు ఎవరు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం తీయండి, 10వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. చదవండి. యెహోషువ 5:10. ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. ఇప్పుడు చెప్పండి, మొదటి నెల 14వ తేదీ అంటే వాళ్ళ దగ్గర ఏముంటది? పస్కా పశువు, గొర్రెపిల్ల కదండి. యెహోషువ గ్రంథంలో గొర్రెపిల్ల గిల్గాలులో ఉన్నది. న్యాయాధిపతుల్లో యెహోవా దూత బోకీము దగ్గర ఉన్నాడు. దూత ప్రత్యక్షతకు గొర్రెపిల్ల ప్రత్యక్షకు తేడా ఏంటంటే, దూత ప్రత్యక్షమైతే చెప్పులు విడువుము అంటాడు, నిర్గమకాండం 3. గొర్రెపిల్ల ప్రత్యక్షమైతే నిర్గమకాండం 12 చెప్పులు తొడగమంటాడు. అంటే ఇప్పుడు చూడండి, బోకీము అనుభవానికి వచ్చిన వాళ్ళు ఎలాగూ తమను తాము ఎంచుకుంటారంటే, మేము కుమారులం కాదు, మేము దాసులమే, మేము కూలివాండ్రులు ఒకరిగా మమ్మల్ని పెట్టుకోమనే మనస్సు. అంటే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల కుమారుడు అనే మనస్సాక్షి దెబ్బతినిద్ది. కుమారుడు అనే మనస్సాక్షి దెబ్బతినిద్దండి. అందుకనే మీరు చూడండి, గిల్గాలు దగ్గరేమో గొర్రెపిల్ల ఉన్నది, బోకీము దగ్గరేమో యెహోవా దూత ప్రత్యక్షమైనది. అన్నా జకరియా అన్న, న్యాయాధిపతుల గ్రంథం 2:1 చదువు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నీ బైబిల్ ఉంటే చదువు న్యాయాధిపతులు, లేకపోతే నాకు చెప్పు. పేజీలు అతికిపోయినాయేంటి? వస్తలేదు. యెహోవా దూత గిల్గోల నుండి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాను. అది ఇప్పుడు దూత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? బోకీం గిల్గాల్ నుండి బోకీం కదా. ఇశ్రాయేలీలు అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినట్టు? గిల్గాల్ నుండి బోకీంకి. గిల్గాల్ అంటే అవమానం దొరిలించుట, బోకీం అంటే ఏడుపు. అంటే దిగారా ఎక్కారా? దిగిపోయారా ఎక్కిపోయారా? దిగిపోయారు. అందుకని 14 చదవండి. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోచుకి దిగి వెళ్తున్నాడు. అతడు దొంగల చేతికి అప్పగించబడ్డాడు. దొంగల చేతికి అప్పగించబడి దొంగలు ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చి వెళ్తారే. ఒక 500 ఉంచుకో అని ఇచ్చి, ఏం పార్వతీపురం, ఒక 500 ఇచ్చి, ఈ మధ్యలో నీకు శాలరీ చాలా తక్కువ అవుతుంది, 500 ఉంచుకో అని దొంగలు ఇచ్చేసి వెళ్తారు. దొంగలు ఏం చేస్తారంటే ఓఆర్ఎస్ఎల్ ఇచ్చి చాలా నీరసంగా ఉన్నావు తాగు అని ఇస్తారు. అంతే కదా యేసుబాబు? అంతే మరి. దొంగలు అలా, మా ఊర్లో దొంగలు అలాగే చేస్తారు. మీ ఊర్లో దొంగలు అలా చేయరా? దిగిపోతున్న వాళ్ళందరూ దొంగల చేతిలో పడిపోయి కొర ప్రాణంతో వదులుతారంట కదా. యేసుప్రభు దొంగ కూడా నిర్వచనం చెప్పాడు. హైదరాబాద్ లో దొంగలు ఎలా ఉంటారో సతీష్ అని చెప్పాలి, నాకు తెలియదు. కానీ యేసుప్రభు చెప్పిన దొంగలు ఎలా ఉన్నారంటే, దొంగతనం చేత కొత్తాడని కూడా చెప్పాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు చేత మనం అంత చక్కగా దొంగ నిర్వచనం తెలియజేసుకున్నాం. ఏమనుంది అక్కడ? దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని 10 మరి దేనికి రాడు. మరి దేనికి రాడంటే దేనికి వస్తాడు అనుకుంటున్నారా మీరు? దొంగ దేనికి రాడు. దేవునికి స్తోత్రం. దొంగ దేనికి రాడు. డేవిడ్ రాజు అన్న, పెళ్లి ఏర్పాట్లు ఉన్నారు, జాగ్రత్త, అన్ని జాగ్రత్త చూసుకోండి. మీ వస్తువులకు మీరే బాధ్యులు. పెళ్లి టయాల్లో కొన్ని వస్తువులు మిస్ అయిపోతా ఉంటాయి. మరి మేము కూడా మీ ఇంటికి వస్తాం, ఆ టైంలో ఏదన్నా మిస్ అయిపోద్ది, అందుకని మీరు జాగ్రత్త చూసుకోండి. సార్ రండి సార్. సరే, మేము అయితే వస్తున్నాం సెప్టెంబర్ 1. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, దొంగ దేనికి రాడు,
హత్య చేయడానికి వస్తాడు. కొర ప్రాణంతో వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా కొర ప్రాణం ఉన్న విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారు, ప్రార్థన మధ్యలో మీటింగ్లకి రాలేకపోతున్నారు, పారిపోతున్నారు కొంతమంది అయితే కదా. మీటింగ్ టైమ్స్ ఎప్పుడో తెలుసుకొని అక్కడ ఎక్కడ కనపడకుండా, ఫోన్లు అందుబాటులో లేకుండా యోనాలాగా తర్షీషు ఓడలెక్కి పారిపోతున్నారు. దొంగల చేతిలో పడ్డావు తమ్ముడు, దొంగతనమును హత్య నాశనమును చేటుకొచ్చును గాని మరి దేనికి రాడు. ఆలోచన చేశారా? కానీ యేసుప్రభు ఎవరు? నేను గొర్రెలకు జీవం ఇస్తాను, అది సమృద్ధిగా ఇస్తాను అన్నాడు. జీతం గొప్పదా, జీవం గొప్పదా? ఆలోచన చేయండి. జీతం గొప్పదా, జీవం గొప్పదా? మీరు చెప్పండి. మీరు ఏ ఉద్యోగం చేస్తారండి అని అన్నారనుకోండి, మేము ఆయన సన్నిధిలో ఉంటామండి అనండి. మరి మీకు శాలరీ ఏంటంటే జీవం అనండి. రాసుకోండి మధ్యవేలు గారు. ఎక్కడ ఉంటావు నువ్వు అని అంటే ఏం చెప్పాలా? ప్రభు సన్నిధిలో ఉంటామండి. మరి నువ్వు ఇన్ఫోసిస్ ఉద్యోగి కదా అంటే అక్కడ ఎంత అండి? జస్ట్ ఒక 8 గంటలు ఉంటాను, మిగిలిన టైం అంతా ప్రార్థనలోనే ఉంటానండి. మరి జీతం ఎలాగండి? మాది జీతం కాదండి, మాది జీవం. ఇప్పుడు యేసు ప్రభు 2-3 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అన్నాడు అనుకోండి, అందులోనే డబ్బులు ఉన్నాయి కదా. మీరు డబ్బుల్లో బ్రతుకు చూసుకుంటున్నారు, మేము బతుకులో డబ్బులు చూసుకుంటున్నాం. ఏనా? అవునా కదా? ఎంత ఆశీర్వాదం అండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఈ ఆశీర్వాదం అంతటికి మీరు వారసులు. ఎక్కువ మన హాస్పిటల్కి వెళ్ళకూడదండి. ప్రభు మీకు ఆ కృప దయచేయను కాక. డాక్టర్ గారు మనల్ని అస్తమాట వస్తా ఉండండి అని చెప్పకూడదు. ఆరోగ్యం సమృద్ధిగా ప్రభు మనకి ఇస్తాడు, జీవం ఇస్తాడు, యవ్వనం ఇస్తాడు, పడుచుతానం ఇస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చానన్నాడు. కాబట్టి దొంగల చేతిలో పడద్దు. సో దొంగల చేతులు ఎప్పుడు పడతాం? దిగిపోతే పడతాం. దొంగల చేతిలో మనం దిగిపోతే పడతాం. కాబట్టి ఎప్పుడు మనం దిగిపోతామంటే మనం మధ్యలో నుంచి వెళ్ళిపోతాం. చూసారు? అప్పుడు ఇస్కరియోతు యోధా టైటిల్ చెప్పండి మీరు ఎవరైనా. డబ్బు సంచి దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నాడు? హైదరాబాద్ కాన్ఫరెన్స్ డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? ప్రశాంత్, అప్పుడప్పుడు చెకోడీలు కొనుక్కొని తింటున్నావేంటి? అందులో అదేం లేదు కదా. లెక్క చెప్పాలి ఒక రోజు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క చెప్పాలి కదా. ఇస్కరియోతు యోధా మాత్రం ఏం చేస్తున్నాడంట? సంచిలో తీసేస్తున్నాడంట. సంచి దగ్గర ఎడితే సంచిలో తీసేస్తున్నాడు. మరి చూసుకోండి, ఇది కూడా ప్రభు కొరకే కదా బ్రదర్ అంటారు కొంతమంది. అసలు అలాగే మీరు లెక్కలు, మీ లెక్కలు వేరు, ప్రభు లెక్కలు వేరు. ఇది ప్రభు పనిలోనే వాడుతున్నాను అన్న అంటారు కొంతమంది. జాగ్రత్త. మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయాడు యోధా. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే యేసు ప్రభుని బేరం వచ్చింది. గేదెని అమ్మేసేవాడికి బేరం వచ్చినట్టు యేసు ప్రభుని అమ్మేసే బేరానికి పోయాడు. ఏం చేశాడు సంపాదించి? చంద్రబాబు అని చెప్పాలి. డిబ్బీలో వేసుకున్నాడా? చంద్రబాబు అన్న, డిబ్బీ అంటే తెలిసిద్దా నీకు? నువ్వు డిబ్బీలో ఎప్పుడైనా డబ్బులు దాచుకున్నావా? దాస్తున్నావా? ఇప్పుడు కూడా తెలిసి నాకు. దాచిపెట్టు. ఇస్కరియోతు యోధా డబ్బులు పారవేశారు. కాబట్టి మనము ఈ దొంగ గురించి ఏం నేర్చుకుంటున్నామంటే, మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు, డబ్బులన్నీ పడేసుకున్నాడు తప్ప ఫలితమేం లేదు. కాబట్టి దిగిపోవద్దు ఎవరు కూడా. 84వ కీర్తనలో మనం చూస్తుంది ఏంటంటే 10వ వచనంలో 11వ వచనంలో చెప్పాడు చూడండి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. యథార్థంగా మీరు ఉంటున్నారా అంటే నేను చాలా యథార్థంగా ఉంటున్నానని మీరు చెప్పకూడదు
కదా, నేను చాలా యథార్థంగా ఉంటానండి అని మీరు చెప్తే అది యథార్థత కాదు. మీ యథార్థత ఏంటో ప్రభుకు తెలుసు. ప్రభుకు తెలిస్తే మౌనంగా ఉంటాడా, వాక్యంలోంచి మాట్లాడతాడు. అప్పుడు తీసుకుంటారా? తీసుకోకపోవడం యథార్థత కాదు, అది కూడా వేషధారణ. ప్రభు వేషధారణ మన జీవితాలు కొట్టివేయను కాదు. ఎందుకంటే నటించడం అలవాటు అయిపోయిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కూడా క్రీస్తునాయకుడి దగ్గర నటించేస్తారు. ప్రభు ఏమంటాడంటే ఇంక చాలు, ఆపేయి, అయిపోయింది అది కదా. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్పండి. మొన్న భీమవరంలో వర్తమానం, సమస్త వేషధారణ మానేయమని చెప్పు. కాబట్టి యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఒక్క రూపాయి విషయంలో కూడా యథార్థంగా ఉండే కృప ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ పరిచర్యలు. కాబట్టి యథార్థంగానే ఉండాలి, యథార్థంగానే సాగాలి. అప్పుడు దేవుడు ఏ మేలు చేయక మానడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఇంత నమ్మకంగా ఉంటున్నానన్నా, నన్ను ఎవరు పట్టించుకున్నారు, నన్ను ఎప్పుడైనా గుర్తించారా, నన్ను ఎప్పుడైనా ముందు పెట్టారా, నేను చాలా నువ్వు చాలా నమ్మకస్తుడు అని నువ్వు చెప్పకూడదు, ప్రభు చెప్పాలి. నువ్వు చాలా యథార్థవంతుడు అని నువ్వు చెప్పకూడదు, ప్రభు చెప్పాలి. మాత్రమే కాదు, నువ్వు యథార్థవంతుడు అయితే నీకు ఆయన చేసే మేలు ద్వారా ఆయనే చెప్తాడు, ఇతడు చాలా యథార్థవంతుడని. ఫైనల్లీ సమూయేలు చెప్పిన ఏ మాట తప్పిపోలేదంట. ఎందుకు? నిన్న కూడా అడిగాను నేను మిమ్మల్ని. యెహోవా అతనికి తోడై ఎస్, వెరీ గుడ్. యోసేపు చేసిన ప్రతి పని సఫలమైందంటే ఎందుకు? యెహోవా అతనికి తోడే అన్నాడు. కాబట్టి మన యథార్థవంతులమని మన పక్షంగా దేవుడు చేసే కార్యాలను బట్టి ఆయనే సాక్ష్యం ఇస్తాడు. ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. యథార్థత అనేది 84వ కీర్తనలో ఆఖరి వచనంలో చెప్పిన మాట. అది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నేనేంటో నాకు నా దేవునికి తెలుసు అంటే, రేపొద్దు నువ్వు నీ దేవుడు ఉండరు, అందరూ ఉంటారు. అందరు ఎదురుగుండా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి అందరు ఎదురుగుండా మనం నిలబడే దినం సమీపంగా ఉండగా యథార్థంగా ఉన్నామా లేదనేది మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు ఆత్మ ఆ విధంగా మీ అందరికి సహాయం చేయను గాక. ఆమె 84వ కీర్తన నుంచి ప్రభు రాకడకు సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో మరి దేవుని సన్నిధికి రావడం, మరి దేవుని సన్నిధిలో గడపడం, సహవాసం చేయడం ఎంత ప్రాముఖ్యమో ఈ యొక్క వర్తమాన ద్వారా ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడారు. దేవుని సన్నిధిలో ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన మనతో కూడా కలిసి సహవాసం చేస్తూ మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారని. కాబట్టి రాకడ దినాల్లో మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో కూడుకొని ఎక్కువగా సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఎక్కువగా గడపాలని. ఎవరైతే మరి దేవుని సన్నిధిని కాకుండా మనం మన వ్యక్తిగత జీవితం మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఈ విషయాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిని ప్రేమించకుండా వారికి కలిగే నష్టాన్ని కూడా ప్రభు తన దాసుని ద్వారా తెలియజేశారు. కాబట్టి ప్రభు రాకడ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా దేవుని సన్నిధికి చేరువచ్చి మరి ప్రభు సన్నిధిలో ఎక్కువగా గడుపుదాం. కాబట్టి అటువంటి ప్రభు మన పరిచయంలో ఉన్న అందరికి కూడా ప్రభు దయచేయను గాక. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని సేవకులు అహరోన్ గారు వేములవాడ నుంచి మన పరిచయంలో కొనసాగుతున్న అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. వందనాలండి. మైక్ ఆన్ చేయలేదు చూడండి అహరోన్ గారు. అన్నయ్య సాయంకాలం ఎక్కడన్నయ్య రోజు? ఈ రోజు సాయంత్రం, ఇప్పుడు ఉదయం 11 గంటలకు దండగారు రండి, సాయంత్రం తణుకండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, స్తుతికి పాత్రుడా, మమ్మలను ప్రేమిస్తూ మా కొరకు తండ్రి సమస్తము సమకూరుస్తున్న కృతజ్ఞతలు. దేవ, ఉదయము సాయంకాలం నాయన నీ వాక్కులు ఇస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. దేవ, ఈ ఉదయ కాలం నాయన నీ కృపా వార్తను వినటకు దేవ మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. ఉదయ కాలము మా హృదయాలను తృప్తిపరుస్తున్నందుకు వందనాలు. దయగల తండ్రి, నీ వాక్కు మా యొద్దకు వస్తున్నది.
మేము మీ వద్దకు రావడానికి ప్రభా మేము ఎన్నిటి విషయంలో దేవా వాటిలో ఉండకుండా మీరు త్వరపడండి అని మమ్మల్ని అయ్యా మీరు త్వరపెడుతున్నారని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఉదయకాలం నాయన మేము వేటిలో చిక్కుపడి మా సమయం వృధా చేసుకుంటున్నారు అని దయా నాయన గ్రహించడానికి నాయన మీరే గ్రహింపుని ఇస్తున్నారు. దేవా మేము వేటి విషయంలో అయ్యా చిక్కుబడి మా యొక్క సమయాన్ని మేము వ్యర్థం చేసుకుంటున్నామో మీరు జ్ఞాపకం చేస్తుంటున్నారు. అయ్యా ఆ దినము సమీపించిన కొలది అన్న మాట మీరు తండ్రి గుర్తు చేస్తున్నారు. మీ యొద్ద కూడుకొనుటకు నాయన అది నీతిమంతులు దేవా వారు మాత్రమే ఆ పరిశుద్ధ సమాజ కూడికలో చేరి వస్తారు. దేవా అది మాకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. మీ పనులు నీతి పనులు వాటి ద్వారానే రాగలుగుతారని, ఆ నీతి చేయుటకు నాయన శక్తిని మీరే ఇవ్వండి. పౌలు అంటున్నాడు, నేను ఆయన క్రీస్తు పనులను చేస్తున్న ఎంత సమయం గడుపుతున్నానని. దేవా మరి మీ యందు సమయం గడుపుట అనేది ఒక దినము అది మీ యొద్దనే కనబడుతుంది. ఈ చివరి దినాలలో ప్రభువా మేము ఎక్కడ దేని యందు గడుపుతున్నామో, ఎక్కడ మా సమయము అయా వ్యర్థమవుతుందో అర్థం చేస్తున్నారు. నీతి మంత్రులతో కలిసి పని చేయుట ఈ దినాన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేశారు. క్రీస్తు నా ద్వారా జరిగించిన పని అని పౌలు మాట్లాడుతున్నప్పుడు మా ద్వారా పని ఏమి జరుగుతుంది, ఏమి జరిగించడానికి మేము ఈ చివరి దినాలలో అవకాశం ఇస్తున్నాము. దేవా మేము నడవడానికైనా మీ కొరకు ప్రయాణించడానికైనా మీ కొరకు నాయన అయ్యా మీరు తండ్రి మా కొరకు అయ్యా ఇచ్చిన అవకాశాన్ని మేము దేని ఎక్కడ మేము కలిగి ఉంటున్నామో మాకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవా మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి యొక్క ఈ సమయాలు ఇచ్చిన ప్రతి వర్తమానమును అయ్యా ఉదయ సాయంకాలములు పరిశుద్ధంగా కూడుకొనుటకు నాయన మీరు పురుకొలుపుతున్నారు. రాగలిగే బిడ్డలందరినీ నడిపిస్తున్నారు. అయ్యా వారి వారి తలాంతులను మీరు వాడుకుంటున్నారు. దేవా ఈ సమయానికి రావాల్సిన వర్తమానాన్ని మీరు మీ దాసునికి మీరు అనుగ్రహిస్తున్నారు. దేవా ప్రతి సంగతులు వివరిస్తున్నారు. కృతజ్ఞతలు. ఆయా ప్రాంతాల నుంచి నదికల నుంచి వెళ్ళి ఆ బాకా వేసి మీరు పిలుచుకుంటున్నందుకు వందనాలు. దేవా ఆర్భాటంతో మీరు అయ్యా అందరినీ పోగు చేస్తున్నారు. మీ మందిరంలో కూడుకోవడానికి అయ్యా సంగముగా కూడుకోవడానికి కృప చూపుతున్నారు. ఈ చివరి దినాల్లో ఇచ్చిన ఈ మేలు కొలుపుకై స్తోత్రం చెల్లిస్తున్నారు. కృతజ్ఞతలు. ఈ రీతిగా అందరూ కూడుకోండి, సమాజముగా కూడుకోండి, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి అని దేవా మమ్మలను దేవా ఇంతగా మీరు మమ్మలను పోగు చేస్తున్నందుకు వందనాలు. ఇందులో నుండి ఏ ఒక్కరు జారిపోకుండా, ఏ ఒక్కరు అన్యథా భావించకుండా, ఏ ఒక్కరు ఇది అశ్రద్ధ అనుకోకుండా, దీని వలన సిక్కాకు పడకుండా దేవా అంతకంతకు నీతి అందు ఆసక్తి కలిగి, పరిశుద్ధ ఆసక్తి కలిగి, పరిశుద్ధమైన ప్రయాణంలో ఎందు ఆసక్తి కలిగి దేవా మిమ్మల్ని మహిమపరిచినట్లుగా కృపచు సహాయం చేయము. దేవా మరి జరగబోతున్న దండగారు అయ్యా మరి పరిచర్య విషయంలోనూ తనకు పరిచర్య విషయంలో ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. రాగల బిడ్డలందరూ నడిపించము, సహాయం చేయము. అలాగనే ప్రాముఖ్యంగా ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ను దర్శించము నాయన. కొద్దులన్నీ మీరు తీర్చండి. మరి ఎక్కువగా తండ్రి దానికి కావాల్సినటువంటి వాతావరణమును, దానికి కావాల్సినటువంటి సమస్తమును మీ పరిశుద్ధ నామమున అనుగ్రహించము, సహాయం చేయమని ఇంతవరకు నిలిచి ఉన్న చేరి ఉన్న బిడ్డల బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తుంటున్నా. ఆ నిర్వాహకులను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నా. వాక్యం అందించిన బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. ఆ సహకారులందరిని బట్టి స్తుతిస్తున్నా. ఇంకనూ ఆ దినం సమీచం కొద్ది మరి ఎక్కువగా మేము పనిచేయనట్లుగా కృప చూపించుకొని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
దేవుని సేవకులు అహరోన్ గారికి, కూడికలో ఉన్న అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగించుకుందాం. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యం దయచేసి కోరుకుంటున్నాం. అందరికీ వందనాలండి. 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 వందనాలండి.